కామారెడ్డి జిల్లా ఫరీద్పేట గ్రామంలో పత్తి చేనులో వ్యవసాయ పనులు చేసుకుంటున్న మహిళపై దాడి జరిగింది. రైస్ మిల్లులో పనిచేసే బీహార్కు చెందిన కార్మికుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో రైస్ మిల్లును ముట్టడించారు. మిల్లులోకి చొచ్చుకుపై ప్రయత్నం చేయగా పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులోని ప్రజలు వెళ్లకుండా భారీ గేట్లు ఏర్పాటు చేశారు పోలీసులు. గతంలోనూ రైస్ మిల్లు ప్రాంతంలో పలువురిపై దాడులు జరిగాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లు చుట్టూ ప్రహరీ కూడా లేకపోవడంతో ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైస్ మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. నిన్న పర్దిపేటలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన సంఘటన. ఒక దళిత ఎస్సీ మహిళ చింతకింది భూదేవి అనే ఒక 40 సంవత్సరాల మహిళను నిన్న ఈ రోజు ఈ యొక్క రైస్ మిల్ లో పనిచేసే బీహార్ నుంచి వచ్చిన కూలీలు నిన్న సండే రోజు వాళ్ళు మద్యానికి బానిసై చీప్ లిక్కర్ తాగి ఆమె గ్రామం నుంచి చేను సైడ్ వస్తున్న సమయంలో ఆమెను వెంబడించి ఇక్కడ రైస్ మిల్ సమీపంలో ఆమెను సామూహికంగా లేకుంటే ఇద్దరు ముగ్గురు ఆమెను అత్యాచారం చేయడం జరిగింది. చాలా ఘోరంగా ఆమెకు బ్లీడింగ్ కూడా రావడం జరిగింది. ఆమె సృహ కూడా కోల్పోవడం జరిగింది. ఇక్కడ ఉన్న గొర్రెల కాపరులు ఆమెను చూసి పసిగట్టి విలేజ్ వారికి సమాచారం ఇవ్వడం వల్ల ఆమెను వెంటనే మేము కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది. అలాగే మన ఇక్కడ ఉన్న రూరల్ ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఎస్పీ గారికి కూడా నేనే సమాచారం ఇవ్వడం జరిగింది.